లంక యుద్ధం ముగిసిన తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు వానర సైన్యంతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు పాతాళలోకాన్ని పాలించే భయంకర రాక్షసుడు అహిరావణుడు ఒక కుట్ర పన్నాడు. అహిరావణుడు రావణుడికి స్నేహితుడు. మాయాశక్తుల్లో అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. రావణుడు యుద్ధంలో ఓడిపోతున్నాడని తెలుసుకున్న అహిరావణుడు రాముడు మరియు లక్ష్మణుడిని అపహరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు అహిరావణుడు విభీషణుడి రూపం ధరించి శిబిరంలోకి ప్రవేశించాడు. ఎవ్వరూ అనుమానించలేదు. అతను తన మాయాశక్తితో రాముడు మరియు లక్ష్మణుడిని స్పృహ తప్పించి వారిని పాతాళలోకానికి తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత హనుమంతుడు మేల్కొని చూసేసరికి రాముడు కనిపించలేదు. ఆకాశం కంపించేలా హనుమంతుడు గర్జించాడు, ప్రభూ రామా! వానర సైన్యం మొత్తం భయపడిపోయింది. అప్పుడు నిజమైన విభీషణుడు అక్కడికి వచ్చి ఇది అహిరావణుడి పని అని చెప్పాడు. అది విన్న హనుమంతుడి కళ్లల్లో అగ్ని మండింది. ఎలాంటి ప్రమాదమైనా ఎదుర్కొని రాముడిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా హనుమంతుడు భయంకరమైన పాతాళలోకంలోకి ప్రవేశించాడు. అక్కడ విపరీతమైన చీకటి, విషపూరిత నాగులు, అగ్ని నదులు, భయంకర రాక్షసులు, ప్రతి అడుగులో ప్రమాదమే. కాని హనుమంతుడు ఒక్క క్షణం కూడా భయపడలేదు. ఎందుకంటే అతని హృదయంలో శ్రీరాముడు ఉన్నాడు. చివరకు అహిరావణుడి మహా ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ రాముడు మరియు లక్ష్మణుడు బంధించబడి ఉన్నారు. అహిరావణుడు వారిని బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. హనుమంతుడు వెంటనే దాడి చేశాడు. కాని అహిరావణుడు సాధారణ రాక్షసుడు కాదు. అతన్ని చంపడం అసాధ్యం. ఎందుకంటే 5 దిక్కుల్లో వెలుగుతున్న 5 దీపాలు ఒకేసారి ఆరిపోతేనే అహిరావణుడు చనిపోతాడు. అది తెలుసుకున్న హనుమంతుడు తన అత్యంత శక్తివంతమైన రూపాన్ని ధరించాడు. పంచముఖి హనుమంతుడు. ఒకేసారి 5 ముఖాలు ప్రత్యక్షమయ్యాయి. నరసింహముఖం, గరుడముఖం, వరాహముఖం, హయగ్రీవముఖం, హనుమంతుడి అసలు ముఖం. ఆకాశం మొత్తం కంపించింది. పంచముఖి హనుమంతుడు ఒకేసారి 5 దిక్కుల్లో ఉన్న దీపాలను ఆర్పేశాడు. ఆ క్షణంలో అహిరావణుడి శక్తులు నశించిపోయాయి. హనుమంతుడు తన గదతో అహిరావణుడిని సంహరించాడు. పాతాళలోకం మొత్తం కంపించింది. అలా హనుమంతుడు రాముడు మరియు లక్ష్మణుడిని రక్షించి తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో హనుమంతుడిని చూసి అన్నాడు, హనుమా, నీ భక్తి మరియు శక్తికి సాటి ఎవ్వరూ లేరు. అందుకే పంచముఖి హనుమంతుడిని అత్యంత శక్తివంతమైన దైవరూపంగా భావిస్తారు.